మాయ ప్రపంచం, సాగర్ మరియు సమ్రాట్ కథ. పరమేశ్వరుడు సృష్టించిన మానవలోకం పక్కనే కంటికి కనిపించని మాయ ప్రపంచం ఉంది. మానవ చరిత్రకు దూరంగా మాయాశక్తులతో నిండిన ఈ ప్రపంచానికి సనాతన రాజ్యాధిపతి వరుణేంద్రుడు పాలకుడు. ఆయన పాలన కఠినంగా, ధర్మబద్ధంగా ఉంటుంది. మాయా ప్రపంచంలో శక్తిలేనివారు శాపగ్రస్తులుగా పరిగణించబడతారు. వారిని రక్షించడం కాదు, వదిలేయడమే అక్కడి ధర్మం. ఎందుకంటే వారు ప్రాణాలకు ముప్పుగా మారతారని నమ్ముతారు. ఒక మారుమూల గ్రామంలో ఒక విచిత్రమైన శాపముంది. ప్రతి కుటుంబంలోనూ పుట్టే కవలల్లో ఒకరికి మాత్రమే మాయాశక్తులు లభిస్తాయి. ఇది సంప్రదాయం కాదు, ఒక శాపం. శక్తిలేని బిడ్డను సైనికులు చంపేస్తారు, రాక్షసులకు ఆహారంగా మారడం ఇష్టం లేక. అటువంటి బిడ్డను కాపాడే ధైర్యం ఎవరికీ ఉండదు. శక్తి తక్కువగా ఉన్నవారు గ్రామంలో వ్యవసాయం, వైద్యం, వ్యాపారం వంటి పనులు చేస్తూ సాధారణ జీవితం గడుపుతారు. అయితే శక్తి కలిగిన బిడ్డను పుట్టిన కొద్ది గంటల్లోనే రాజుగారి సైనికులు తీసుకెళ్తారు. తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పే సమయం కూడా ఉండదు. మాయాశక్తులు రాజకీయంగా ఎంత బలమైనవో భావోద్వేగాల పరంగా అంతకంటే ఎక్కువ బాధను మిగులుస్తాయి. సాగర్ సమ్రాట్ల జననం. 10 ఏళ్ల తర్వాత దిలీప్ మరియు సంధ్య దంపతులకు బిడ్డలు పుట్టారు. గర్భంలో ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నాడనుకుని ఆనందించిన వారికి 2 కుమారులు పుట్టడంతో ఆశ్చర్యం కలిగింది. మొదటి బిడ్డ పుట్టగానే గదిలోని జ్యోతి వెలిగి గాలి తళతళలాడింది. తల్లిని మొదటిసారి చూడగానే అతని కళ్లలో నీలి మెరుపులు మెరిశాయి. గర్భద్రవ్యంతో పాటు శక్తి కూడుకుని వచ్చినట్టుంది. అతని పేరు సాగర్. రెండవ బిడ్డ శాంతంగా, జీవంతో ఉన్నా ఎలాంటి ప్రకంపనలు లేవు, దివ్యమైన శక్తుల వెలుగులేదు. అతను సమ్రాట్. కొన్ని గంటల్లోనే ఈ వార్త గ్రామంలో వ్యాపించింది. సాయంత్రానికి రాజుగారి సైనికులు శక్తిపీఠంతో వచ్చారు. సాగర్ను శిలమీద ఉంచగా ఉరుముల్లాంటి ప్రకంపనలు ఏర్పడ్డాయి. అతని శక్తి శాతం 92% అని తేలింది. ఇంత చిన్న వయసులో ఇంత అమోఘమైన శక్తి చాలా అరుదు. సమ్రాట్ను ఉంచినప్పుడు శిలపై ఎలాంటి కాంతి లేదు, శూన్య శబ్దం. అతని శక్తి శాతం 0%. రాజ్య నిబంధనల ప్రకారం శక్తివంతుణ్ణి మాత్రమే తీసుకెళ్లాలి. సమ్రాట్ను చంపడానికి సైనికులు సిద్ధమవగా ఊరి పెద్ద తన విశిష్ట అధికారాన్ని ఉపయోగించి దిలీప్, సంధ్య కోసం సమ్రాట్ను రక్షించాడు. దీనికి ప్రతిఫలంగా దిలీప్ తన సైనిక ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దిలీప్ దానికి ఇష్టపడ్డాడు. సాగర్ను వెంటనే తీసుకెళ్లాలని నిర్ణయించారు. సంధ్యా గుండెలు పగిలేలా ఏడ్చింది. తన పసిబిడ్డను కళ్లారా ఇంకా చూసుకోనివాణ్ణిని అలా తీసుకెళ్లడం ఆమెకు గుండె చీల్చిన బాధ. సైనికులు సాగర్ను తీసుకెళ్లిపోయారు. ఆ తల్లి తన బిడ్డను చివరిసారి చూసిన దృశ్యం జీవితాంతం మరిచిపోలేదు. దిలీప్ చేతులు బిగించి నిలబడిపోయాడు. అతని ఊపిరి ఆగిపోయినంత పనైంది. సమ్రాట్ ప్రయాణం. సాగర్ వెళ్లిపోగా కొన్ని గంటల పసివయస్సులోనే సమ్రాట్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రోజు నుండి శరీర రూపంలో పుట్టిన వారి జీవన రేఖలు విడిపోయాయి. మొదట్లో గ్రామంలో గుసగుసలు ఉన్న దిలీప్ మరియు సంధ్యా త్యాగాన్ని ప్రజలు గుర్తించారు. వారి త్యాగమే ఈ గ్రామాన్ని సంరక్షిస్తోంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు. సమ్రాట్ జీవితం నిశ్శబ్దంగా మారింది. అతని తల్లి నెమ్మదిగా ఏడుస్తూ, తండ్రి మౌనంగా పనులు చేసుకుంటూ ఉండగా తన అన్న ఇక లేడని స్పష్టంగా గ్రహించాడు. మాయా ప్రపంచంలో మాయాశక్తి లేని బాలుడిగా సమాజం అతన్ని విస్మరించింది. ప్రజలు అతనిని దూరం పెట్టకపోయినా వారితో మాట్లాడేవారిలో అభిమానం లేదు. వారు సమానత్వం చూపినట్టు నటించారు, కాని చూపలేకపోయారు. సమ్రాట్ వయసు 5 ఏళ్లకు చేరుకున్నప్పుడు ఊరిలోని పిల్లలు మాయా విద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విశేషం చూపిస్తుంటే సమ్రాట్ శూన్యంలో ఉన్నవాడిలా నిలబడిపోయాడు. ఒకరోజు ఒక తల్లి తన బిడ్డతో, ఆ బాలుడి దగ్గరకు వెళ్ళొద్దురా, వాడు శక్తిలేనివాడు, మన శక్తులకు దోషం వస్తుందేమో అని చెప్పడం సమ్రాట్కు వినిపించి అతనిని తీవ్రంగా బాధించింది. మరో రోజు అతని వయసు పిల్లలు, నీవు మాయ వినలేవు కదా, మాకందరికి శక్తులున్నాయి, నీవు లేకుండా ఆడితేనే బాగుంటుంది అని అనడం బాణంలా గుచ్చుకుంది. అప్పటి నుండి సమ్రాట్ మౌనంగా మారిపోయాడు. దిలీప్ తన కొడుకు నీరసంగా మారిపోవడం చూసి ఒక ఉదయం సంధ్యతో, మా బిడ్డ శక్తిలేనివాడు కావచ్చు, కాని అతని మనస్సు బలమైనది, తను నీడలో కాదు వెలుగులోనే బ్రతకాలి. ఒకరోజు ఎదిగినప్పుడు మనకి మాత్రమే కాదు, ఈ ఊరికి గర్వంగా నిలబడాలి అన్నాడు. తండ్రి సమ్రాట్ చేతిని పట్టుకుని ఏమీ చెప్పకుండా ఊరి చివర అడవిని దాటి వెళ్లాడు. అక్కడ అడవి మధ్యలో ఒక పాత శిథిలమైన తోటలో జలపాతం పక్కన ఒక ముసలివాడు నివసిస్తున్నాడు. అతను ఒకప్పుడు రాజుగారి సైనికుడు. దిలీప్ అతన్ని కలిసి, నా కొడుక్కి శక్తి లేదు, కాని శక్తి మాత్రమే జీవితం కాదు, అతనికి బలం నేర్పండి, శరీర శక్తిని, ధైర్యాన్ని,
దీక్షను అన్నాడు. ముసలివాడు సమ్రాట్ వైపు చూసి, ఎవడు వీడు? పాచిపోయిన మొక్కలా ఉన్నాడు. శక్తిలేని మనిషి బలాన్ని తెచ్చుకోలేడు అని మౌనంగా తల తిప్పేశాడు. సమ్రాట్ తన తండ్రి ముందు నిటారుగా నిలబడి, నాకు శక్తి లేదు, కానీ నాకు నేనున్నాను. నేను నేర్చుకుంటాను. ఒకరోజు నా అన్నను తిరిగి చూసినప్పుడు నేను ఓ యోధుడినే అని నిరూపించుకుంటాను అన్నాడు. ముసలివాడు సమ్రాట్ ధైర్యాన్ని చూసి నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత సమ్రాట్ పొలంలో పనిచేస్తుండగా ఒక ముసలి దొంగ మొక్కజొన్నలు తింటున్నాడు. సమ్రాట్ అతన్ని దొంగతనం చేయొద్దని అడిగాడు. ఆ దొంగ తాను ఒకప్పుడు పోరాడిన నేల ఇదేనని, ఇప్పుడు తనను దొంగ అంటావా అని కోపంగా అన్నాడు. అప్పుడు సమ్రాట్, అవునా? అయితే నీకు యుద్ధ విద్యలు తెలుసా? నాకు రోజూ నేర్పించు. నీకు రోజూ మొక్కజొన్నలు, చిలగడదుంపలు అన్నీ తెచ్చిస్తాను అన్నాడు. దానికా ముసలివాడు, ఏంటి, నీలాంటి పిల్ల పిచ్చుకకు నేను నేర్పించాలా అని నవ్వాడు. సమ్రాట్, దొంగతనం చేసే బదులు ఇలా చేస్తే మంచిదే కదా అని చెప్పాడు. ఈ మాటలు ముసలివాణ్ణి ఆశ్చర్యపరిచాయి. 5 ఏళ్ల బాలుడు అర్థవంతమైన మాటలు మాట్లాడిన తీరు చూసి అతను వింతగా నవ్వాడు. బాగుంది, సరే, అయితే నేను ఏం చెప్పినా చెయ్యాలి, కాని నీకు మాత్రమే నేర్పిస్తాను. నా గురించి నీ అమ్మ నాన్నకు తప్ప ఇంకా ఎవరికీ చెప్పకూడదు. నేను ఉండటానికి చోటివ్వాలి అన్నాడు. సమ్రాట్ తండ్రిని అడిగి ఒప్పించాడు. తల్లిదండ్రులు రాత్రి తీసుకెళ్లి రోజూ ఉదయం తీసుకువచ్చే వ్యవస్థ ప్రారంభమైంది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు ముసలివాడు సమ్రాట్ని నిద్రలేపి శిక్షణ మొదలుపెట్టాడు. మట్టితో తలలేపి నిలబడడం, బరువులు మోసి నడక, చేతులలో గోనె సంచులు, తలపై నీటి కుండలతో పరుగులు. చిన్న వయస్సులోనే శరీరాన్ని కఠినంగా మార్చే శిక్షణ. ఒళ్ళు నొప్పులతో తట్టుకోలేని సమయం వచ్చినా సమ్రాట్ ఒక్కరోజు కూడా తప్పించుకోలేదు. ఒకరోజు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సమ్రాట్ తన తండ్రిని, నాన్న, నేను ఇలా నేర్చుకుంటుంటే నా అన్నలా శక్తివంతుడవుతానా అని అడిగాడు. దిలీప్ కంగారు పడ్డాడు. అతను సమాధానం చెప్పకముందే ముసలివాడు నవ్వుతూ, నీవు నేర్చుకుంటున్నది శరీరశక్తి. నీ అన్న దివ్యమాయాశక్తులతో పెరుగుతున్నాడు. చీమసింహాన్ని పట్టుకోవచ్చా? కాదు. కాని సింహం ఓ చీమను చూసి కూడా భయపడేలా చేయగలిగిన చీమే నిజమైన చిత్తశుద్ధిని కలిగినది అన్నాడు. ఆ మాటలు సమ్రాట్కు అర్థం కాకపోవడంతో, మాయాశాలలో చదువుతున్న వాళ్లను ఎదిరించే శక్తి నీకు రాకపోవచ్చు, కాని వాళ్లపై వ్యూహాలను ప్రయోగించి తప్పించుకుని దూరంగా వెళ్లిపోయే శక్తి నీకు వస్తుంది అని వివరించాడు. ఆ రోజు మొదలైన ఈ శిక్షణ వెలుగులేని ఒంటరి బాటగా అదే మార్గంగా మారింది. సమ్రాట్ మెల్లగా ఒక అవమానితుడి నుండి ధైర్యవంతుడిగా మారుతున్నాడు. అతనికి మాయాశక్తి లేదు, కాని అతనికి మనసు ఉంది, గమ్యముంది. తమ్ముడిగా మిగిలిపోవాలని కాదు, యోధుడిగా ఎదగాలని కోరిక ఉంది. మరియు గౌరవం. ఇది సంకల్పంతో కూడిన శిక్షణ కాలం. రోజు శిక్షణ. సమ్రాట్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా శ్రమించాడు. రక్తంతో తడిచిన చేతులు, బరువుగా మారిన మోకాళ్లు, ఓపిక నశించిన ఒళ్ళు, ఇవన్నీ అతనికి సామాన్యమైపోయాయి. ఆ ముసలి గురువు చెప్పిన ఒక మాట అతని మస్తిష్కంలో పదిలంగా నిలిచిపోయింది. నీవు మాయాశక్తులు లేకపోయినా నీ శరీరం ఓ ఆయుధంలా మారాలి. అతను తన శరీరాన్ని ఆయుధంగా మలచాడు. 11వ ఏటనాటికి అతను కత్తిసాము, కర్రసాము, విల్లు విద్య, ఖడ్గ నిపుణత, శరీరధారణ, చుక్కలా కదలే వేగం వంటి అన్ని విద్యల్లో పరిణితి సాధించాడు. సమ్రాట్ ఎవరూ ఊహించని ఓ మానవ ఆయుధంగా ఎదిగిపోయాడు. ఇప్పుడు సమ్రాట్ వయస్సు 12 సంవత్సరాలు. ఊరిలో అతని పేరే వింతగా వినిపించేది. వాడికి శక్తి లేదంటావుగాని వాడి చూపు ఎలుగుబంటిని నిలబెట్టగలదు అని కొందరు, ఆవు జాడల్ని చూసి నీటిలో ఎక్కడ నునుపుగా నడవాలో గమనించగలడు అంటారు మరికొందరు. ఒకరోజు సమ్రాట్ తండ్రి దిలీప్ పొలం పక్కన పసిపిల్లలతో మాట్లాడుతుండగా అడవివైపు నుండి పెద్ద గర్జనలు వినిపించాయి. సమ్రాట్ ఆశ్చర్యపడ్డాడు. పందుల గుంపు. ఇవి సాధారణ పందులు కావు. ఇవి అడవి పందులు. పెద్దవిగా, భయంకరంగా, ఆక్రోశంగా ఉండే జంతువులు. వాటిలో ప్రతి ఒక్కదానికి కళ్లలో క్రూరత్వముంది. గుంపులో 34 పందులు ఉన్నాయి. వాటికి నాయకత్వం వహిస్తున్న ఒక పెద్ద కళ్ళున్న పంది గర్జిస్తూ పొలాన్ని చీల్చుకుంటూ ముందుకు దూసుకొస్తుంది. దిలీప్ వణికిపోయాడు. ఊరివాళ్లు, ఇవి మాయాపందులు కావచ్చు, పందులను అదుపు చేయడం అసాధ్యం అని అరుస్తున్నారు. కాని అదే సమయంలో సమ్రాట్ ముందుకు వచ్చాడు. అతని చేతుల్లో విల్లు ఉంది. పైకి చూసి అడవికి మొట్టమొదటిసారి ఉరిమాడు. పొలాన్ని కాపాడాలి, అది మన జీవనాధారం. ఇది మా తండ్రి కష్టమే కాదు, మా గౌరవం కూడా అని మనసులో అనుకున్నాడు. సమ్రాట్ ఒక్కడే ముందుకు పోయాడు. ఒక్క క్షణంలో 3 బాణాలను విడిచాడు. 3 పందులు నేలకి కూలిపోయాయి. తరువాత చేతిలో బల్లాన్ని పట్టుకుని బదులిచ్చాడు. పందులు సమీపించగానే
ఎడమవైపు గిరగిరా తిప్పి ఎడమ మెడపై కొట్టి ఒక పందుని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఎడమ భుజంపై గాయమైనా ఆగలేదు. సున్నితంగా అడుగు మోపి ఎత్తుగా లేచి తిరిగి కిందకు దిగుతూ 3 పందుల పొట్టపై దెబ్బలేశాడు. పందులు ఉబుకుతూ నేలపై కొట్టుకుంటూ పడ్డాయి. ఊరివాళ్లు నిలబడి చూశారు. ఒక్కడే పోరాడుతున్నాడు. ఒక్కవాడే 10 పందులను సవాలుగా తీసుకుంటున్నాడు. కత్తి ఎత్తినప్పుడు పందుల మెడలు కోసుకున్నాయి. అతని వేగం గాలిలా ఉంది. అతని కవచం ఏమీ లేదు. కాని ధైర్యం మాత్రం ఉరుములా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అని ఊరి పెద్ద ఆశ్చర్యంతో గట్టిగా అన్నాడు. అంతకుముందు ఇతర పందులకు నాయకుడిలా కనిపించిన పెద్ద పంది సమ్రాట్ వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో సమ్రాట్ తన చేతిలో బల్లాన్ని గాల్లోకి విసిరాడు. తిరిగి పట్టుకుని కిందకు వంగి ఆ పందును తలమీద బలంగా కొట్టాడు. అది చప్పుడు లేకుండా కింద పడిపోయింది. ఒక్కడే 34 పందులను సంహరించినాడు. ఊరిలో భయం నశించింది. ఆశ్చర్యం మారింది. గౌరవంగా చిన్నపిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చి అన్నా అని పిలిచారు. పెద్దవాళ్లు ముందుకు వచ్చి ప్రశంసించారు. కాని అతను మాత్రం ఆ మాంసాన్ని పట్టుకొని తండ్రి ముందు పెట్టి తల వంచాడు. దిలీప్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఇంత సంవత్సరాల తరువాత నేను పుట్టించిన కొడుకు నన్ను మించినవాడయ్యాడు అన్నాడు. ఊరంతా మెచ్చుకుంది. శక్తిలేనివాడు కాదు ఇతను, శక్తి అంతకు మించినవాడు. ఇది సమ్రాట్. సమ్రాట్ అనే పేరు ప్రజల గుండెల్లో వేసిన మొట్టమొదటి గీత. శక్తిశాలలో సాగర్. ఈ సమయంలో సాగర్ రాజసభ శక్తిశాలలో 12 ఏళ్ల వయసులో ప్రవేశించి అత్యుత్తమ విద్యార్థిగా ఎదుగుతున్నాడు. వాడిలో ఉన్న మాయాశక్తులు దివ్యశక్తులుగా వికసిస్తున్నాయి. శక్తిశాలా గురువులు సాగర్లో ఉండే శక్తిని గమనించి ఆశ్చర్యపోతున్నారు. ఇతడిలో ఉన్న మాయాశక్తులు ఇవి సామాన్య విద్యార్థి శక్తులు కావు. ఇతడు భవిష్యత్తులో అద్భుత యోధుడిగా ఎదుగుతాడు అని గురువులు ప్రశంసించారు. సాగర్ రోజు శక్తి నియంత్రణ, మంత్రచక్రాలు, శరీర ధ్యానం, శక్తి సంచయ విధానాలు ఇలా ఎన్నో విద్యల్లో భాగస్వామి అవుతాడు. తన గురువు ఇచ్చిన ప్రతి పాఠాన్ని ప్రశ్నించే విధంగా లోతుగా గ్రహిస్తూ తన శక్తులను శుద్ధపరుచుకుంటాడు. ఒకరోజు గురువు అడుగుతాడు, నీవు ఎందుకు ఇంత దీక్షతో శిక్షణ తీసుకుంటున్నావు సాగర్? సాగర్ హాస్యంతో సమాధానమిస్తాడు, నాకు ఎందుకంటే తెలుసు. నాకు ఎవరున్నారో తెలీదు. కాని నాకు ఓ నమ్మకముంది. ఎక్కడో ఓ చోట నాకోసం ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. ఒకరోజు నేను శక్తివంతుడిగా మారి వారిని వెతుకుతాను. ఈ మాటలు గురువును ఆకట్టుకుంటాయి. సాగర్ శక్తిశాలలో పరిపూర్ణంగా ఎదుగుతున్నాడు. అదే సమయంలో సమ్రాట్ ఊరిలో తన శరీరాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రపంచాన్ని తన ధైర్యంతో మెల్లగా శాసిస్తున్నాడు. ఎపిసోడ్ ముగింపు. ఒకడు శక్తిని వదిలిపెట్టాడు, శరీరాన్ని ఆయుధంగా మార్చాడు. ఇంకొకడు శక్తిలోనే శాంతిని వెతుకుతున్నాడు, విజ్ఞానాన్ని ఆయుధంగా మార్చాడు. ఇద్దరూ వీరులు. కాని రేపటి యుద్ధం ఎవరి మధ్య ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది. ఈ కథనం మీకు నచ్చిందా? సాగర్, సమ్రాట్ల ప్రయాణంలో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.